హాయ్ హాయ్. సో గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు నిన్న. అయితే ఇందులో ఒక ఇష్యూ వినిపిస్తుంది అనమాట. తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి యాక్టర్స్ కానీ తెలంగాణ ప్రాంతీయ సినిమాలకు కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అవార్డ్స్ ఇవ్వడం విషయంలో అని మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇది ఫస్ట్ నంది అవార్డ్స్ అన్నారు. నంది అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు? ఇట్లా మొన్న వచ్చినటువంటి పుష్ప 2 లాంటి స్మగ్లింగ్ సినిమాలు లేకుంటే వల్గర్గా తీసే సినిమాలకి నంది అవార్డులు అవి పెట్టుకొని ఇస్తారు. కానీ గద్దర్ అవార్డ్స్ అనేది తర్వాత మార్చారు. గద్దర్ అవార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారంటే అతను ఒక కళాకారుడు, అంటే మన ఈ జానపద సంబంధించి రకరకాలుగా తెలంగాణ ఉద్యమంలో అతను మాజీ నక్సలైట్ నుంచి తర్వాత జనజీవన స్రవంతులు కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. అంటే అప్పుడు మన చరిత్ర చదివితే గద్దర్ కూడా బాగా పోరాడాడు తెలంగాణ కోసం గతంలో అని చెప్పి మనం విన్నాము, చూసాము కూడా, కొన్ని సందర్భాలలో చూసాము. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ అవార్డులు అనేది పెట్టకుండా ఆయన పేరు మీద ఏదన్నా ఒక సాంస్కృతిక సామాజిక సేవ అనే అవసరం లేదండి. సామాజిక సేవ అనే అవసరం లేకుండా ఒక కళామందిరము, అంటే దానికి సంబంధించి ఒక గద్దర్ కూచిపూడి కళానాట్య మండలి ఈ టైప్ ఆఫ్ లో పెడితే బాగుంటుంది. కానీ ఇలా నంది అవార్డు సంబంధించి ఈయన పేరు మీద పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సంబంధం లేకుండా ఈయనకు సంబంధం ఉన్న కేటగిరీకి ఇస్తే బాగుంటుంది అని అంటారు. అంతే కదా, ఎందుకంటే ఫ్లోక్ సింగర్స్ ఉన్నారు. ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చినటువంటి ఫ్లోక్ సాంగ్స్ చాలా ఉన్నాయి, మిలియన్స్ వ్యూస్ దాటినటువంటి యూట్యూబ్ సోషల్ మీడియాలో. ఎందుకంటే ఈ రోజు మీడియా కన్నా కూడా కీలకమైనది సోషల్ మీడియా. సో అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.